అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ ఈ పాటికే చాలామంది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేటెస్ట్గా ఉన్న రీల్స్ పెడితే మీ వీడియోస్ కోసం వెయిటింగ్ అని కామెంట్స్ పెడుతూ ఉన్నారు. నాకు తెలుసండి, మీ అందరికీ ప్రతిరోజు లేదా డే బై డే అన్న వీడియోస్ అలవాటు చేశాను కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి పెడుతుంది సంతోషాన్ని వెయిట్ చేస్తూ ఉంటారు అని. కానీ లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. అనుకోనటువంటి మార్పులు చేర్పులు చాలా జరుగుతూ ఉంటాయి. అలాంటిదే రీసెంట్గా ఒక అద్భుతాన్ని భగవంతుడు నాకు ఇవ్వడం జరిగింది, ఒక అవకాశాన్ని. దానికి ముందర అనుకోనటువంటి ఒక పరిణామాన్ని కూడా ఎదుర్కొనేటువంటి శక్తిని నాకు ఇచ్చాడనమాట. ఆ విశేషాలతో ఈ వీడియో ఉండబోతోంది. తెలుసుగా, తంబులో చూశారు కాబట్టి ఎక్కడికో ప్రయాణం అయిందని. ఆల్రెడీ రీల్ పెట్టాను కాబట్టి కాశీకి వెళ్ళబోతున్నాము. దీనికి సంబంధించి బిఫోర్ అరేంజ్మెంట్స్, బిఫోర్ ఉండేటువంటి కొన్ని విశేషాలు మీతో పంచుకుంటూ, కాశీకి నేను ఎలా సిద్ధమయ్యాను అనే విశేషాలు అందిస్తూ మ్యాక్సిమం రా ఆడియో పెట్టానన్నమాట. ఎందుకంటే మామూలుగా అవ్వలేదు బీభత్సం అనేది. ఈసారి కాశీ యాత్ర అనేది ఎవ్రీ టైం నా ఎక్స్పీరియన్స్ మీతో చెప్తూనే ఉంటాను. ఈసారి కూడా ప్రతి మూమెంట్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీకు టైం ఉన్నప్పుడే వినండి, లేదా ఇంకాస్త టైం ఉంది అనుకున్నప్పుడు చూస్తూ వీడియోని తప్పకుండా ఎంజాయ్ చేయండి. అండ్ ఫర్దర్గా ఇవతల పూజకు సంబంధించినటువంటి వీడియోస్ని పెడుతూనే కాశీకి సంబంధించి నేను చేసిన యాత్ర విశేషాలు ఈసారి చాలా డిఫరెంట్గా జరిగింది కాశీ యాత్ర. అవి కూడా మీతో పంచుకుంటాను. ఫస్ట్ అయితే అనుకోనటువంటిది, మొన్నటి వరకు కూడా మీకు దత్త ప్రదక్షిణ పెట్టడానికి రీజన్ అయితే మాత్రం గురుచరిత్ర చదవలేకపోయాను. ఎక్కడికైనా వెళుతున్నాను అంటే గురుచరిత్ర చదివే వెళ్తాను. బట్ ఇది అనుకోనటువంటి ప్రయాణం కాబట్టి ఏకాదశి తిథి టూర్కి ముందు నాకు పడంగానే సరే దత్త ప్రదక్షిణ అన్న చేసుకొని వెళదాం, దత్తాత్రేయుడు ఆరాధన లేకుండా నేను ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళను కదా అని చెప్పేసి మీకు నేను పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో మీకు రివీల్ కూడా చేశాను, ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు వస్తాను అని చెప్పేసి. దాని ముందర ఒక బ్యాడ్ న్యూస్ కూడా జరిగింది. ఇవన్నీ మీతో పంచుకుంటాను. అది దత్త ప్రదక్షిణ చేసుకున్న తర్వాత ఇంకా టూర్కి సిద్ధమవుతూ ఉన్నానన్నమాట. ఇది అనుకోకుండానే మృదుల గారు వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళాలి అని అనుకున్నారు, మన మృదులాస్ వరల్డ్. అండ్ రీసెంట్గా మీకు నేను చెప్పాను కదండి, తనుశ్రీ బొటిక్ అండ్ డిజైనర్స్కి సంబంధించి మన మృదుల గారు లాస్ట్ ఇయర్ మేము దత్త జయంతి సందర్భంగా అప్పుడు సాయిలోగబాల వాళ్ళు మనల్ని పిలవడం జరిగింది. ఫస్ట్ టైం దత్త జయంతి మార్గశీర్ష మాసంలో అక్కడ చేసుకోవడం జరిగింది కాశీలో. బట్ లాస్ట్ ఒక 2 నెలలుగా మేమిద్దరం మాట్లాడుకునే ప్రతిసారి ఏదో ఒక టైంలో ఖచ్చితంగా గుర్తొచ్చినప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉంటాము. 16 సోమవారాలు స్టార్ట్ చేసిన తర్వాత కూడా మేమిద్దరం బాగా డిస్కస్ చేసుకున్నాం, కాశీ వెళ్తే బాగుందని మనసు లాగుతోందండి అని చెప్పేసి. యాక్చువల్గా అయితే ఎవ్రీ ఇయర్ 16 సోమవారాలు కంప్లీట్ అయిన తర్వాత శివలింగాల నిమజ్జనం కోసం ఒక్కొక్క నదీ తీరానికి వెళ్ళటం, ఒక్కొక్క జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలనేది నా సంకల్పం అనమాట. బట్ ఈ ఇయర్ సంకల్పం డిఫరెంట్. కానీ అనుకోకుండా దత్తుడు చేసినటువంటి మ్యాజిక్ అనమాట ఇది. అనుకోకుండా కాశీ నుంచి పిలుపు. వారి సిస్టర్ వాళ్ళు చూడాలని ఎప్పటి నుంచో అనిపించడం, ఒక్కసారిగా వాళ్ళు అనుకోవడం. జస్ట్ ఆవిడ ఫోన్ చేశారు అంతే, ఒక 3-4 డేస్ బ్యాక్. ఇలా అనుకుంటున్నాం సంతోషి, మీరు వస్తారా అని చెప్పి. అసలు లీవ్ ఇస్తారా ఇవ్వరా, ఎందుకంటే దీనికి బిఫోరే మీకు తెలుసు మా వార్షికోత్సవం జరిగింది, దానికి బిఫోరే నేను తిరుమల వెళ్ళొచ్చాను. లీవ్ ఇవ్వరు. నేనేంటంటే ఒక్కోసారి ఎంత పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటానంటే, పర్వాలేదులే నాకు పుణ్యక్షేత్రాలు వెళ్ళి రావాలి, పిలుపు వస్తే ఏది వదులుకోను, శాలరీ ఎలాగో కట్ అయిపోతుందండి నాకు, అది వేరే పక్కన పెట్టేస్తే జాబ్ పోతుంది అని తెలిసిన రిస్క్ చేస్తూ కూడా భగవంతుడి మీద భారం వేసి వెళ్ళిపోతూ ఉంటానన్నమాట ఒక్కోసారి. 4 డేస్ బ్యాక్ అలా 5 డేస్ బ్యాక్ చెప్తే నేను వచ్చేస్తాను, వేరే ఆలోచించొద్దు, నేను కూడా టికెట్ చేసేసుకుంటాను అని చెప్పేసి వెంటనే అనమాట ఇమ్మీడియట్గా. అలా నేను చెప్పానో లేదో నేను ఇలా వెళ్ళబోతున్నాను, టికెట్ అయిపోయిందని ఆఫీస్లో షేర్ చేసుకుంటూ మా ఫ్రెండ్స్తో పక్కన సృజన గారు ఉంటే మీరు వస్తారా అని ఒక మాట అన్నా అంతే. తను కూడా నేను వచ్చేస్తానని వెంటనే టికెట్ చేసేసుకున్నారు. అలా కాశీ నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందో మనం అస్సలు చెప్పలేమండి. ఇంకా ఇక్కడ కాశీకి బిఫోర్ అరేంజ్మెంట్స్ అనమాట. చూసారుగా, అలా అనుకున్న తర్వాత మీకు నేను 2 వీడియోలు, ఒకటి ఆరుద్ర నక్షత్రానికి సంబంధించి ఒకటి వీడియో షూట్ చేశాను, దత్త ప్రదక్షిణ నేను వెళ్ళబోతున్నాను అనే శుభవార్త చెప్తూ దత్త ప్రదక్షిణ చాలా ఇయర్స్ అయింది కదా అందిద్దాం అనేటువంటి వీడియో. ఈ 2 ఒకటి. ఇంటిని సర్దుకోవాలి, శ్రీ రావట్లేదు. అసలు ఎన్నిసార్లు అడిగానో, శ్రీ రానన్న వెళ్దాం, నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు లేకుండా వెళ్తే ఏదో వెల్తిగా ఉంటుంది నాన్న అని చెప్పేసి. అంటే లేదు, ఇది చలికాలము, నేను కాశీ చాలాసార్లు చూశాను, నేను ఆ చలిని తట్టుకోలేను, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి దర్శనం చేసుకొని రా అమ్మా అని వాడు చాలాసార్లు చెప్పాడనమాట. అండ్ నాకు క్లాసెస్, ఎస్ఎల్సీ లాంటివన్నీ కూడా ఉన్నాయమ్మా,
నేను వాటికి అటెండ్ అవ్వాలి. సో ఇప్పుడు చలి ఎక్కువ ఉంటుంది, నేను చలి తట్టుకోలేను, నువ్వు వెళ్ళు అని. అంటే ఈ వయసులో మనం ఫీల్ అయినట్టు వాళ్ళకి ఏదో తప్పకుండా వెళ్ళిపోవాలి అని ఉండదు కదా. మనకు ఛాన్స్ వచ్చిన ప్రతిసారి మనం వెళ్ళిపోవాలి అని అనుకుంటాం, కానీ పిల్లలకి అంత తెలియదు కదండి. ఓసారి చూసాం కదా, మళ్ళీ మళ్ళీ ఏం చూస్తాం అని అనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళకి ఆ వయసు వచ్చినప్పుడు, మనలాగా అనుభవం వచ్చినప్పుడు, సో అవకాశాలు వచ్చినప్పుడు అబ్బా ఇది అద్భుతమైన అవకాశం అని అనిపిస్తుంది. సో అలా శ్రీ రాలేదండి. మృదుల గారి ఫ్యామిలీ అండ్ నేను, నా ఫ్రెండ్, మేము మాత్రమే స్టార్ట్ అయ్యాం. ఉంటానన్నాడు, వాళ్ళ నాన్నగారు చూసుకుంటానని చెప్పారు ఆయన. కాబట్టి ఇంకా ఫ్రైడే, సాటర్డే, సండే 3 days కూడా హాలిడేస్ వస్తుంది. ఇంట్లోనే ఉంటాడు కదా, ధైర్యంగా కాస్త మనసుకి సర్ది చెప్పుకొని స్టార్ట్ అయ్యాను అనమాట. ఎందుకంటే కాశీ వచ్చే ఛాన్స్ నేను ఎప్పుడూ మిస్ చేసుకోను. సో ఇంకా సూట్ కేస్ అది సర్దుకున్న తర్వాత 1 day బిఫోర్ దత్తా వీడియో మీకు పెట్టిన తర్వాత ఇదిగో ఇక్కడ ఈ సామాగ్రి అంతా కూడా నేను వెళ్తున్నాను ఇలా అని చెప్పిన వెంటనే పాపం శ్రీకృష్ణ పూజా స్టోర్కి సంబంధించి మన ప్రణీత గారి దగ్గర ఇవన్నీ తెప్పించుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా తీసుకువెళ్దాం విశాలక్షమ్మ అభిషేకానికి అని చెప్పేసి. ఆవిడ హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి ర్యాపిడోలో ఒక 1 hourలో బుక్ చేయించేసుకున్నాను. ఇదిగో ఆవు పేడతో చేసినటువంటి ధూప్ కప్స్, కస్తూరి పసుపు, కుంకుమ, అమ్మవారికి కస్తూరి ఆయిల్ వీళ్ళ దగ్గర చాలా స్వచ్ఛంగా ఉంటుందన్నమాట. అలాగే అమ్మవారికి వస్త్రాలకి వాటికి పుయ్యడానికి శాండిల్ పేస్ట్, కస్తూరి పేస్ట్ లాంటివి, ఇదిగో పద్మ అని చెప్పేసి ఇదొక పేస్ట్. ఇవన్నీ కూడా బ్రాహ్మణులు చాలా మడి తడితోటి చక్కగా మంత్రం, ఏదో ఒక మంత్రాన్ని, ఏదో ఒక స్తోత్ర పఠనం చేస్తూ తయారు చేసే స్వచ్ఛమైన ప్రోడక్ట్స్ అనమాట. మా ఇంట్లో హోమాల దగ్గర నుంచి గత 3 ఏళ్లుగా ఏదైనా ప్యూర్గా ఉంది నాకు రిలేటెడ్గా ప్రోగ్రామ్ అని అనుకుంటే మాత్రం వెంటనే ఇవి ఆర్డర్ పెట్టేసుకుంటానమాట. సో విశాలక్షమ్మకి అభిషేకం అవి చేసే టైంలో బాగుంటాయి కదా అని చెప్పేసి ఈ ఆయిల్స్, పసుపు, కుంకుమ గంగమ్మకి ఇవ్వడానికి అండ్ అక్కడ వెలిగించడానికి ధూపం అవి వేస్తూ ఉంటారు కదా వాళ్ళు అని చెప్పేసి. సో ఎయిర్పోర్ట్లో అలౌ చేస్తారో లేదో నాకు తెలియదు, బట్ వీటిని పెట్టుకుందాము ప్యాక్లో అని చెప్పేసి మాత్రం తీసుకొచ్చానమాట. సూట్ కేసు ప్యాక్ చేస్తూ చాలా హడావుడిగా చూపించేశానండి. ఇవన్నీ కూడా స్వచ్ఛమైన పూజా వస్తువులు, వీళ్లకు సంబంధించిన అగరబత్తులే. ఇప్పటికీ నేను ఇంట్లో అయితే కంటిన్యూ అవుతాను. జస్ట్ మీతో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. ఎప్పుడైనా ప్యూర్ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే ధూపమైనా, పసుపు కుంకాలైనా, లేకపోతే ముఖ్యంగా అగరబత్తులు వీళ్ళ దగ్గర ఉన్న ఫ్లేవర్స్ మీకు బయట మార్కెట్లో ఎక్కడ దొరకో మన వాళ్ళు ఫాలోవర్స్ చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. ఇంట్రెస్ట్ ఉంటే మీకు నెంబర్ అక్కడ ఇచ్చాను, కాంటాక్ట్ అవ్వండి. హలో, హాయ్ మృదుల గారు. సర్ప్రైజ్. అసలు యాక్చువల్లీ మేము మాట్లాడుకుని కూడా చాలాసేపు అవుతుంది. ఎంత అప్పుడే 1.5 hour అయిపోయిందా? 1.5 hour అయిపోయింది కలిసి. హాయ్ చెప్పండి మా సబ్స్క్రైబర్స్. హాయ్ అందరికీ హాయ్. అలా ఫ్లైట్ డిలే, యాక్చువల్లీ 4:40కి ఫ్లైట్, ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మెసేజ్ పెడుతున్నాడు అనమాట, 20 minutes డిలే, 20 minutes డిలే అని. 8:20కి ఇప్పటి వరకు టైం అయితే ఇచ్చాడు. మళ్ళీ ఏమైనా కొత్త మెసేజ్ పెడతాడో లేకపోతే ఇస్తాడు. అందుకే అండి కాశీ వెళ్ళటము అనేది మన చేతుల్లో ఉండదు అనేది ఇదే అనమాట. ఖచ్చితంగా మీరు చూడాలి అని అనుకునేటప్పుడు ముందు రోజు జర్నీ కోసం అయితే మాత్రం ఒక హాఫ్ డే అయితే ఖచ్చితంగా తీసేసుకోవాలి. అంటే ఇప్పుడు రేపటి నుంచి ప్రతిదీ ప్లాన్ చేసుకుంటున్నామంటే ముందు రోజు జర్నీ ఉండేలా చేసుకోవాలి. ఈ ఫ్లైట్స్తో ట్రైన్స్ అయితే కరెక్ట్గా వెళ్ళిపోతాయి అనుకోండి, అది సీజన్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సో అందుకే మన చేతుల్లో ఏది ఉండదు అసలు. మొత్తం ఇంకా ఈ టైంని ఏం చేయాలో తెలియక మా వాళ్ళందరూ అక్కడ షాపింగ్స్ అనమాట చూస్తున్నాం అంతే, జస్ట్ విండో షాపింగ్. టైం ఏం చేయాలో తెలియక జస్ట్ అలా చూస్తూ ఉన్నాం. మృదుల గారి సిస్టరు, మృదుల గారి ఫ్రెండ్, నేను నా ఫ్రెండ్ అనమాట, నా కొలీగ్ TV5లో సృజన, అండ్ మృదుల గారి సిస్టర్ హస్బెండ్ అనమాట. అందరం కలిసి వచ్చాము. ఆడియో కరెక్ట్గా వస్తుందో లేదో. సో ఇదండి 8:20 అన్నారు, 4:40కి వెళ్ళాల్సినటువంటి ఫ్లైట్. ఎప్పుడైతే మనం అనుకున్నటువంటి ట్రైనో ఫ్లైటో బస్సు అది ఎక్కిన తర్వాతే ఇంకా ఓకే నువ్వు కాశీకి బయలుదేరుతున్నావు అని. అఫ్కోర్స్ మీకు ఇదంతా ఫూలిష్గా అనిపించవచ్చు, ఓ అదేం పెద్ద గొప్ప మన పక్కనుండే ఊర్లాగా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అందరూ అని చెప్పి. నేనైతే బలంగా నమ్ముతాను అందరూ అనుకున్న వెంటనే వెళ్ళేదైతే మాత్రం కాశీ కాదు అని. అంటే చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి, అవకాశాలు ఉంటాయి, కానీ రప్పించుకోవడం వెళ్ళడం అనేది కొంతమందికి మాత్రమే అవుతుందన్నమాట. సో ఖచ్చితంగా ఈ పాయింట్ని నేను బాగా నమ్ముతాను ఇన్నేళ్ల నా కాశీ ప్రయాణం ఎక్స్పీరియన్స్ను బట్టి. సో అది 8:20కి చూద్దాం. ఇదిగో మీకు అభ్యంతరం లేకపోతే అందరూ హాయ్ చెప్పండి. మృదుల గారి సిస్టర్ లాస్య. హాయ్ లాస్య. మన మృదుల గారిని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను. అదిగో
మృదుల గారి ఫ్రెండ్ అంట, బెస్ట్ ఫ్రెండ్ అంట కవిత. అండ్ మా ఫ్రెండ్ని మీకు నేను చూపించా, సృజన. అండ్ సృజన కూడా చిన్న చిన్న రీల్స్ పెడతారంట ఇన్స్టాగ్రాము. నేను ఆల్రెడీ కొలాబ్ చేసి ఉంటాను తనతోటి, చూడండి వెళ్ళి. అంటే తను కూడా ఏ వేలో తినకి కానీ, కవిత గారికి కానీ, లాస్యా గారికి కానీ, ముగ్గురికి కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట కాశీ. సో ఎక్సైటెడా చూడాలని? ఏమేం చూడాలని? అన్నీ చూడాలని. ఏం తెలీదు. సో ఎంత చూడాలని తపన పడుతున్నామో అంత డిలే అవుతుంది అనమాట. 4 hours డిలే. ఓకే, అయినా ఈ రోజు మనం పడుకొని రెస్ట్ తీసుకొని రేపటి నుంచి ఇంకా కానీ ఒకవేళ ఏమన్నా 11 కన్నా రీచ్ అయిపోతే ఒకసారి వెళ్ళి గంగమ్మ దండం పెట్టుకోవద్దాం. ఒకవేళ మన రూమ్స్ అక్కడే ఉంటే కనుక. తను లాస్యా గారి హస్బెండ్ అనిల్. సో మృదుల గారి మరిది గారు. మా అందరికి ఒకే ఒక్క మగ దిక్కు. నీలోఫర్ కెఫే ఫేస్ చూసారా ఎంత డల్ అయిపోయిందో. సో కాఫీ తాగుదామని చెప్పి అందరం ఇక్కడికి వచ్చాము. బాగుంటుంది నీలోఫర్ కెఫేలో కాఫీ ఆర్ చాయ్, చాలా చాలా బాగుంటుంది. అప్పుడే ఆనందం, అప్పుడే మనసులో ఏదో ఆందోళన అనమాట. యాక్చువల్లీ ఫ్లైట్ ఎవ్రీ 20 minutesకి రీషెడ్యూల్ అవుతూనే ఉంది. ఎప్పటి నుంచి 5:30 నుంచి స్టార్ట్ చేసి 9 o'clock వచ్చారు. ఇప్పుడు కూడా టీవీలో బ్రేకింగ్స్ చూస్తుంటే ఒక పక్క ఇండిగో ఫ్లైట్స్ అన్నీ రద్దు చేస్తున్నారు అని వస్తుంది. మాకేమో రీషెడ్యూల్ చేస్తూ కొత్త టైమింగ్స్ ఇస్తున్నారు. చాలా టెన్షన్గా ఉంది ఏం జరుగుతుందో అని. ఎయిర్పోర్ట్లో కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారనమాట, ఏంటి డిలే, ఏం జరుగుతుంది అని చెప్పేసి. రీజన్ చెప్పట్లేదు, టెక్నికల్ ఇష్యూస్ అంటున్నారు. ఎంత టెన్షన్గా ఉందంటే చెప్పలేము. పోనీ ఇంకేదన్నా చేసుకుందామో అనుకున్నా అవి కూడా ఒక్కొక్కటి, అంటే ఏదో ఒకటి చేసుకొని వెళ్ళిపోవాలి అనుకున్నా ఒక్కొక్క ఫ్లైట్ కాస్ట్ ఎయిర్ ఇండియా అయినా మిగతా ఫ్లైట్స్ అయినా మినిమం 25,000 to 30,000 ఉంది. చాలా టెన్షన్ వస్తుంది ఏం జరుగుతుందో అని. లెట్స్ వెయిట్. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము, అక్కడ ఇండిగో వాళ్ళని అడుగుదాము కరెక్ట్గానే వెళ్తుందా ఫ్లైట్, అట్లీస్ట్ 9 కన్నా 10 కైనా వెళ్తుందా అని చెప్పేసి చూద్దాం ఏం జరుగుతుందో. అక్కడ మనకి ఇన్ఫర్మేటివ్ డెస్క్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఎవ్రీ 20 minutesకి రీషెడ్యూలింగ్ టైం అనేది చెప్తూ ఉన్నారు. సరే ఇండిగో స్టాఫ్ని అడుగుదామని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఇక్కడే రైట్ సైడ్లో ఎక్కడ ఉంటుందని చెప్పారు, చూద్దాం ఏం చెప్తారో. అసలు ఎయిర్పోర్ట్ అయితే చాలా చాలా గందరగోళంగా ఉందన్నమాట. ఏదో సిగ్నలింగ్ ప్రాబ్లం అంట ఇండిగోకి మార్నింగ్ నుంచి కూడా. సో వెదర్ వల్ల సిగ్నలింగ్ ప్రాబ్లం అంట. అన్నీ డిలే, మొత్తం ఫ్లైట్స్ అన్నీ టోటల్ డిలే. అసలు డొమెస్టిక్లో ఇంత క్రౌడ్ అయితే నాకు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను ఎప్పుడూ చూడలేదు. చాలా టెన్షన్గా ఉన్నారు ప్రతి ఒక్కరు. కొంతమందికి క్యాన్సిల్డ్ అని కాల్స్ వస్తున్నాయి. టైం వచ్చేసి ఇప్పుడు 9:10 ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట మన సబ్స్క్రైబర్సే వాళ్ళు. అసలు ఎంత టెన్షన్ అంటే ఫస్ట్ టైం అనమాట ఇంత టెన్షన్ పడ్డం అనేది. సాయంత్రము 6 గంటలకేమో మీకు నేను వీడియో దీనికి ముందర పెట్టాను, కట్ చేస్తే ఇప్పుడు 9 అయింది. ఎవ్రీ 1 hourకి 20 minutes డిలే తోటి వాళ్ళు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు రీషెడ్యూల్. అసలు ఏంటంటే సిస్టమ్స్ ఏమో అప్డేట్ అవుతున్నాయి, సో అందులో ప్రాబ్లం ఉందని ఒకరు, సిగ్నలింగ్లో ప్రాబ్లం ఉంది అని ఒకరు. వాళ్ళు ప్రాబ్లమ్ని క్లియర్గా చెప్తే గొడవలు అవుతాయి కదా. సో అంటే మనం వాళ్ళ కోణంలో ఆలోచిస్తే ఎవరు కూడా నష్టపోవాలి, వీళ్ళందరితో తిట్లు తినాలి అని అనుకోరు కదా. సో వాళ్ళ వేలో వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. మనకేంటంటే తొందరగా వెళ్ళాలని. నేనైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ని ఫస్ట్ టైం చూసానమాట. ఇంతమంది ట్రావెలర్స్తో ఇంత గుంపులుగా ప్రతి గేట్ దగ్గర గొడవ పడుతూ ఫస్ట్ టైం అనమాట శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నాకు ఎక్స్పీరియన్స్. నిజంగా క్యాన్సిల్ ప్రతి గేట్ దగ్గర క్యాన్సిల్ అనడం, పచ్చి బూతులు తిట్టడము, వెళ్ళిపోవడం అందరూ. మీ ఇంకో ఫ్లైట్ చేసుకోవాలంటే అప్పటికప్పుడు 30,000 అలా. ఎయిర్ ఇండియా ఎవ్రీథింగ్ కూడా క్యాన్సిల్ అనమాట. ఫైనల్లీ దత్తుడి దయ వల్ల
మొత్తానికి ఫ్లైట్ అయితే ఎక్కుతున్నామండి. చూపిస్తా చూడండి. బోర్డింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళ అనౌన్స్మెంట్ ఇవ్వంగానే అసలు ఎంత రిలాక్సేషన్ వచ్చిందంటే అంత రిలాక్సేషన్ వచ్చిందనమాట. అసలు ఫుడ్స్ ఇచ్చారు. ఇదిగో బ్రెడ్ ముక్కలు అన్నీ. ఈ బ్రెడ్ ముక్కలు మంచినీళ్ళ బాటిల్లో, మధ్యాహ్నం ఓ బ్రెడ్ ముక్క. ఇది నేను మధ్యాహ్నం లాంజ్లో తిండం. ఇప్పటి వరకు ఏవి ఇంకా లోపలికి పోలేదన్నమాట. చాయ్ తాగే అంతే. నిద్ర లేదు 2 రోజుల నుంచి. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళేసరికి ఖచ్చితంగా ఎలా లేదన్నా ఇప్పుడు 9:30కి స్టార్ట్ అవుతుంది అనుకోండి. రీచ్ అయ్యేసరికి 11 వేసుకుంటే సో రూమ్కి వెళ్ళేసరికి 12:30 అలా అవుతుందన్నమాట. ఇది ప్రెజెంట్ అయితే సిచ్యువేషను. రూమ్కి వెళ్ళి రేపు పొద్దున్నే మళ్ళీ ఇంకా ఒకసారి ఫ్లైట్ ఎక్కిస్తే చాలండి, టెన్షన్ అనేది ఉండదు. ఓకే మేము కాశీకి వెళుతున్నాం అనే ఆ రిలాక్సేషన్ ఫస్ట్ రావాలని వెయిట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఎలా అయితేనే మొత్తానికి స్టార్ట్ అయిపోయాం. నేను అసలు ఇవాళ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు, అంటే మార్నింగ్ డ్యూటీ చేసి అక్కడికే లగేజ్ తెచ్చేసుకొని 1 o'clockకి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయామండి మేము. సో 1 o'clockకి స్టార్ట్ అయ్యి మేము ఎయిర్పోర్ట్కి చేరుకునేసరికి 2:30 అలా అయింది. అప్పటి నుంచి ఇంకా వెయిటింగే అనమాట. సో 4:30కి ఫ్లైట్ అయితే నైట్ 9:20కి స్టార్ట్ అయింది. మార్నింగ్ న్యూస్ చదువుతున్నప్పుడే విమాన సర్వీసుల్లో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎయిర్పోర్ట్స్లో గందరగోళం నెలకొంది, ఇలాంటి న్యూస్ చూస్తూ వచ్చామన్నమాట. బట్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. నాకు ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎయిర్పోర్ట్లో ఇంత గందరగోళం, ఇన్ని 100 మంది ఇబ్బందులు పడటము, ఇంత 100 మంది గొడవలకు దిగడము. అమ్మో చాలా భయమేసింది ఆ రోజు. ఎయిర్పోర్ట్ చూస్తే ఏదన్నా బస్ స్టాండ్లో ఉన్నామా, జాతరలో ఉన్నామా అనిపించింది. పాపం ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి. డబ్బులున్న వాళ్ళు సరే, మధ్యతరగతి వాళ్ళు ఫ్లైట్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తారండి? కాస్త వాళ్ళకి లీవ్స్ తక్కువ ఉండడం, సమయం కలిసి వస్తుంది అనుకోవడం, లేదా ఏదన్నా ఎమర్జెన్సీ ఉండటము, తప్పకుండా వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే చాలామంది ఫ్లైట్స్ అనేవి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అది తప్ప అందరికీ బస్సెస్, ట్రైన్స్ లేదా సొంత వెహికల్లో ఎంత దూరమైన ఫ్యామిలీతో కలిసి వెళ్ళటమే చాలామందికి ఇష్టం. అలాంటిది సమయం దాటిపోతూ వెళ్తామా లేదా అనేటువంటి టెన్షన్లో ఉంటే ఎవరికైనా కూడా లోపల గందరగోళంగానే ఉంటుంది. అలా మొత్తానికి వారణాసి అయితే రీచ్ అయిపోయామండి. సో మార్నింగ్ నుంచి ఇంకా వెనక్కి వెళ్ళిపోతామేమో అని భగవన్నామ స్మరణలోనే గడిపామన్నమాట. అలాగా ఎయిర్పోర్ట్లో 1కి 4 మేమంతా తోడుగా ఉన్నా కూడా రప్పించుకో స్వామి, రప్పించుకో స్వామి అని దత్తుణ్ణి, పరమశివుణ్ణి వేడుకుంటూనే ఉన్నామండి కంటిన్యూస్గా. ఫైనల్లీ రీచ్డ్ వారణాసి. యాక్చువల్లీ ఏదో FTCL ప్రాబ్లం, చాలా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట ఇండిగోకి. దీనివల్ల ఫ్లైట్స్ అనేవి చాలా వరకు డిలే లేదంటే క్యాన్సిలేషన్ అనేది అవుతూ ఉన్నాయంట. ఆల్మోస్ట్ 1200కు పైగా ఫ్లైట్స్ రద్దయినట్లుగా తెలుస్తుంది. ఓ మై గాడ్ అనిపించింది నాకైతే. సో ఆల్మోస్ట్ 1200కి పైగా ఫ్లైట్స్ అయితే రీసెంట్గా ఇండిగో నుంచి క్యాన్సిల్ అయ్యాయంటండి. వాహ్, ఓ మై గాడ్. వాళ్ళకి ఇన్నర్గా ఏవో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, ఇంటర్నల్గా అనమాట. సో FTCL ప్రాబ్లమ్స్ అని, క్రూ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. ఇదొకటే కాదు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటితోటే కొన్ని రోజులుగా ఇండిగోకి సంబంధించి చాలా ఫ్లైట్స్ అనేవి రద్దు చేస్తూ ఉన్నారంట. సో ఇది కాకుండా నేను స్టార్ట్ అయినటువంటి రోజున వెదర్ చాలా చోట్ల వర్షం ఒక రీజన్ అయితే, చాలా మల్టిపుల్ రీజన్స్ వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ 1200కి పైగా ఫ్లైట్స్ 1 డేలోనే మొత్తము క్యాన్సిల్ అవ్వడం. చాలా మొత్తానికి అంటే ఇన్ని ఫ్లైట్స్ రద్దయిపోయి వాళ్ళంతా డిసప్పాయింట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళతో పోలిస్తే వెయిట్ చేసైనా సాయంత్రం 4:40కి స్టార్ట్ అవ్వాల్సినటువంటి ఫ్లైట్ రాత్రి 9:10కి స్టార్ట్ అయ్యి సో 11:30కి వారణాసి, ఇదిగో వారణాసి ఎయిర్పోర్ట్ ఇది, ఇక్కడికి చేరుకున్నాము అంటే ఇదే అంటారనమాట. ఎంతోమందికి ఎన్నో భాగ్యాలు భగవంతుడు ఇచ్చినా అక్కడి వరకు రప్పించుకునేది కొంతమందిని అని. సో అది టేక్ ఇట్ ఈజీగా తీసుకునే వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది. సో ఆధ్యాత్మికంగా అవును మనం అదృష్టవంతులమే అని అనుకునే వాళ్ళకి ఎస్ అవును భగవంతుడు వారణాసిలో మళ్ళీ అడుగు పెట్టనివ్వనిచ్చాడు పరమేశ్వరుడు అనేందుకు ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ అనమాట. సో ఫైనల్లీ 11:30 అయింది. బ్యాగేజ్ తీసుకుంటున్నాం, బ్యాగేజ్ నెంబర్ 1. సో బ్యాగేజ్ తీసుకొని ఇంకా మన జర్నీ స్టార్ట్ చేసేద్దాము. సో ఈసారి మీకు నేను వారణాసి వ్లాగ్స్ అన్నీ కూడా ఇలా లైవ్ ఆడియోలోనే ఇస్తాను. ఇప్పుడైతే క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు, బట్ రేపటి నుంచి మాత్రము లైవ్ ఆడియోతో అందించే ప్రయత్నం చేస్తా, అంటే డిఫరెంట్గా. సో ఇప్పటి వరకు ఒక 2 times వెళ్ళినప్పుడు, అంటే నేను ఛానల్ పెట్టిన తర్వాత
2 times వెళ్ళినప్పుడు మీ అందరికీ నేను వాయిస్ ఓవర్ రూపంలో అక్కడే పురాణ కథలు ఇవన్నీ చెప్పా. ఈసారి వాయిస్ ఓవర్ రూపంలో షార్ట్స్ మాత్రమే ఇస్తాను. లైవ్లో అక్కడికక్కడ ఆడియో ఇస్తూ నేను చేసే ప్రతిదీ కూడా మీకు నేను చూపిస్తూ వీడియోస్ ప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందనేది. సరే పదండి, స్టార్ట్ అయిన తర్వాత క్యాబ్ అండ్ ఆ తర్వాత క్యాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, మేము ఏ హోటల్కి వెళ్ళబోతున్నాం అనేటువంటి డీటెయిల్స్తో మన వీడియోని క్లోజ్ చేద్దాం. ఫస్ట్ అయితే లగేజ్ తీసేసుకుందాం, పదండి. మీరు చెప్తే నమ్మరు, ఈ క్షణం నేను మీకు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నేను కాశీ నుంచి తిరిగి వచ్చేసినా కూడా ఇంకా ఇండిగోకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వలేదు. నేను వెళ్ళినటువంటి రోజున మాదే లాస్ట్ ఫ్లైట్. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతూనే ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఇంటర్నల్గా స్టాఫ్ ప్రాబ్లం ఉంది. హెవీ బర్డెన్ పడడం వల్ల అందరూ స్ట్రైక్లో ఉన్నారనమాట. చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటోంది ఇండిగో. అది ఎప్పటికి క్లియర్ అవుతుందో కూడా తెలియదు. చెప్పాను కదా, అలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మా లక్ అనుకోవాలి, మాదే లాస్ట్ ఫ్లైట్ అనమాట. ఇంకా ఆ తర్వాత ఇండిగో సర్వీసెసే నడపడం లేదు, నడిపినా కూడా చాలా తక్కువగా నడుపుతోంది. ఇంక ఇక్కడి నుంచి కాశీకి అయితే రీచ్ అయిపోయాము. క్యాబ్ దగ్గర నుంచి ఈ డెసిషన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కూడా ఈసారి మృదులా గారి సంకల్పమేనండి. ఆవిడ ఎంత గట్టిగా మొక్కుకున్నారో పరమేశ్వరుడికి తెలియదు కానీ ప్రతిదీ చాలా సాఫీగా జరిగిపోయిందనమాట. మృదులా గారి సంకల్పంతోనే ఈసారి కాశీలో అడుగు పెట్టడం జరిగింది. బిఫోర్గా హోటల్ రూమ్స్ కానీ శంకర్జీకి సంబంధించి కోఆర్డినేషన్ కానీ మేము వెళ్ళేటువంటిది ఎలా ప్లానింగ్ కానీ ఎవ్రీథింగ్ ఆవిడే చూసుకున్నారనమాట. మన లాస్ట్ ఇయర్ కాశీ వీడియోస్ మీలో ఎవరైనా ఫాలో అయ్యి ఉంటే అక్కడ కనిపిస్తున్న పర్సనే శంకర్ గారు. నేను ఆయన నెంబర్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తానండి. మీరు కాశీ ఎప్పుడైనా రావాలి అని అనుకుంటే బిఫోర్గా ఫోన్ చేస్తే కన్ఫర్మ్డ్గా వెళ్తున్నాం, టికెట్స్ అయిన తర్వాత మాత్రమే. స్పర్శ దర్శనం దగ్గర నుంచి, రూమ్స్ దగ్గర నుంచి, కాశీలో ఏమేం చూడాలి ఎవ్రీథింగ్ కూడా మీకు హెల్ప్ చేస్తారనమాట. అయితే ఫర్దర్ వీడియోస్లో ప్రతిదీ నేను షేర్ చేసుకుంటానండి. నా బడ్జెట్ ఎలా ఉంది, మీ బడ్జెట్ ఎలా అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి కాంటాక్ట్ అవ్వడం, అది మీరు డెసిషన్ తీసుకోండి, ఓకేనా? ఈసారి కొత్త ఎక్స్పీరియన్స్ ఏంటంటే గంగా రివర్ దగ్గర అనమాట రూమ్ అనేది. ఇదిగో లాస్ట్ టైం చూసుంటారు కదా, బాలాజీ హోటల్, బాలాజీ ప్యాలెస్ అని చెప్పేసి. ఇందులో కూడా రూమ్స్ బాగుంటాయండి, బట్ హాట్ వాటర్ కష్టం. ఇదిగో నెంబర్స్ అవి ఉన్నాయి చూడండి. హాయ్ బేబీ, భైరవ్ చౌకీఘాట్ దగ్గర అనమాట రూమ్. చెప్పడం మర్చిపోయాను, ఈసారి ఎక్స్పీరియన్స్ ఏంటంటే గంగానది ఒడ్డునే రూమ్ అనమాట. ఎప్పుడు ఉండలేదు, కాశీ వచ్చిన ఎప్పుడు కూడా గంగానది ఒడ్డున రూమ్స్ తీసుకున్నది లేదు, ఫస్ట్ టైం అనమాట. అదొక ఎక్స్పీరియన్స్. అండ్ మీకు నేనైతే చెప్పడం మర్చిపోయాను అనమాట. ఈరోజు అంటే మీకు ఈ వ్లాగ్లో నేను చెప్పిన ఎయిర్పోర్ట్ కష్టాలు ఒక ఎత్తు అయితే, దానికి ముందు రోజు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. నాకు తెలిసి నాకు 18-19 ఏళ్ళు ఉన్నప్పుడు బైక్ నేర్చుకున్నానేమో. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత కార్ నేర్చుకోవడం అనమాట. ఇప్పటి వరకు యాక్సిడెంట్ కానీ దేనికన్నా తగల్చడం కానీ అట్లాంటివి ఏవీ తెలియదు. ఫస్ట్ టైం అనమాట. ముందు రోజు అది నేను ఒక షార్ట్ వీడియో లాగే తీయాలనుకున్నాను, బట్ నాకేంటంటే డ్యూటీకి టైం అయిపోతుంది అనే టెన్షన్లోని నేను అసలు ఏం రికార్డ్ చేయలేదన్నమాట. మీకు భయమా? ఓకే. ఏం జరిగిందంటే ముందు రోజు యాక్సిడెంట్ అనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అయితే మాత్రం అది ఎలా జరిగిందో కూడా నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది అనమాట. కానీ చాలా పెద్దది. బైక్ వెళ్తున్నప్పుడు జస్ట్ సిగ్నల్ అయిన తర్వాత ముందుకి మూవ్ అయ్యేటప్పుడు మా శ్రీ అంత వయసు అండి, మేబీ 13 to 14 years వేసుకోండి. పోనీ పరమేశ్వర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. 13 to 14 years అబ్బాయి అనుకోండి. స్టార్ట్ అవుతుంది బండి, ఒక్కసారిగా మీదకు వచ్చేసాడండి రైస్ చేస్తూ. అసలు ఎంత ఘోరం అంటే పక్కనే కంకర లారీ, దాని మీదకు వచ్చేసరికి బండిని కంట్రోల్ చేయడం అవ్వలేదు. అప్పుడే స్టార్ట్ అవుతాం కదా సిగ్నల్ పడగానే. నా బండి, నా పక్కన ఎవరో బైకర్ ఉన్నాడు, ఇంకొక అబ్బాయి, కొంచెం యంగర్ పర్సనే. తన మీదకి ఇద్దరి బళ్ళు లారీ కిందకి వెళ్ళిపోయాయి అనమాట. నేను హెల్మెట్ పెట్టుకొని ఉన్నాను. ఇక్కడ చల్లగా ఉంది కదా, అందుకే నడుస్తూ మాట్లాడుతున్నాను కదా.
నా బండి ఆ అబ్బాయి బండి 2 లారీ కిందకి వెళ్ళిపోయాయి అనమాట. ఇదిగో ఈ వేలంతా చీలిపోయింది. కానీ ఇంకా నొప్పులు అలవాటే కాబట్టి, అండ్ ఇది మొత్తం బ్లడ్డే. అండ్ ఇక్కడ నడుము దగ్గర అండ్ ఇక్కడ పక్కటెముకల దగ్గర. సో మొత్తం నారాయణ శాస్త్రి గారి ఇంటి దగ్గరికి వచ్చాం. ఇదిగో కేదార్ ఘాట్ నారాయణ శాస్త్రి గారి ఇల్లు ఇది. సో అలా యాక్సిడెంట్ అనమాట. అసలు చాలా పెద్దది, అంటే చాలా చిన్నగా భగవంతుడు చేసేసాడు. దత్త ప్రదక్షిణ చేసినటువంటి నెక్స్ట్ డేనే అనమాట. మీకోసం అని చెప్పి ఒక అద్భుతమైన వీడియో చేశాను. ఆ రోజు పూజ చేసుకున్నాను. ఇంకా కాశీకి అన్నీ ఆ రోజే, ఇంకా నెక్స్ట్ డేనే కాశీ ప్రయాణం అనమాట. సో నేను ఎప్పుడూ ఫాస్ట్గా కానీ ర్యాష్గా కానీ డ్రైవ్ చేయనండి. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తా. అండ్ నా డ్రైవింగ్లో ఎక్కువగా పిల్లడే ఉంటాడు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉంటాను. హెల్మెట్ పెట్టుకున్నాను అన్నీ. కానీ మనం కరెక్ట్గా ఉన్నా ఎదుటి వాళ్ళు కరెక్ట్గా లేరు. నెంబర్ 2, అసలు అంత చిన్న పిల్లలకి బైక్ ఇవ్వడం ఇవన్నీ సరే కాశీలో మాట్లాడేవి కాదు, బట్ షేర్ చేసుకుంటున్నాను మీతోటి. చేసాము గంగమ్మ తల్లి, బంగారు తల్లి. జై మా గంగే. పొద్దున్న వ్యూ చూపిస్తా. అర్ధరాత్రి 1 గంటకు వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ప్రశాంతంగా ఉన్న కాశీ. పొద్దున్న 5-4 గంటల నుంచే ఎలా ఉంటుందో హడావుడి. సో మార్నింగ్ మనం గంగాకి వెళ్ళినప్పుడు చూపిస్తా. ఇదిగో సో గంగా ఘాట్ దగ్గర అనమాట. ఇది గంగా వ్యూ. ఇక్కడ రూము మనది. ఓకే, ఇంతేనా? ఒక ఫ్లోరే పైన అంటే ఎక్కడో కొండ మీద అనుకున్నాను నేను. హాట్ వాటర్ ఆతా భయ్యా? హాట్ వాటర్ బాగుందండి. రూమ్ సింపుల్గా. ఓకే, ఇందులో ఇద్దరే ఉండగలరు. మృదులా గారు వస్తే ఉండలేరు పాపం. చాలా బాగుంది. మేబీ అది గంగా వ్యూ ఏమో. ఇక వాష్రూమ్. ఓకే, ఓకే. మార్నింగ్ బాగుంటుంది నాకు తెలిసి. ఇదిగో చాలా బాగుంది. ఇదిగోండి గంగా వ్యూ నైట్. ఇందాక నేను కంటిన్యూ చేయడము అవ్వలేదన్నమాట. సో అలా యాక్సిడెంట్ సడన్గా నాకు దత్తాత్రేయుడే రక్షించాడేమో అని అనిపించింది. ఆ క్షణము అసలు అంత చిన్న పిల్లల్ని ఎలా పంపిస్తారండి బండ్లు ఇచ్చేసి రోడ్డు మీదకి? అలాంటివన్నీ షూట్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ నాకు అది టైం సరిపోలే. నాకు బులెటిన్కి చాలా తక్కువ టైం ఉంది రీచ్ అవ్వడానికి. సో అప్పటికే ట్రాఫిక్ ఉంది హెవీగా. బైక్ ఎందుకు తీసుకెళ్ళానంటే రోజు మెట్రోలో వెళ్తాను. సరే నేను 3 days లీవ్ కదా, బట్టలన్నీ తీసుకొస్తే వాష్ చేసేసుకుంటే నావి ఆఫీస్లో రెగ్యులర్గా వేసేవి. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మెయింటైన్ చేసుకోవచ్చు అని అనిపించి బైక్ తీసుకొని వెళ్ళాను అనమాట. చూస్తే మన తప్పు లేకపోయినా కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలా బాధ అనిపించింది. అసలు యాక్చువల్లీ చేతిలో మొబైల్ ఉంటుంది కాబట్టి వెంటనే షూట్ చేయొచ్చు. షూట్ చేసే పరిస్థితి అక్కడ లేదు. మీకు తెలుసు కదా, బండి లారీ కిందకి వెళ్ళిపోయిందంటే ఏం కాలే, బండికి ఏం కాలే, ఒక గీత పడింది, నాకు ఏం కాలే. సో ఈరోజు మాట్లాడుతున్నానుగా మీతో. ఈ వేలు మాత్రం బాగా దెబ్బతినింది. ఆ టైంకి చాలా స్వెల్లింగ్ వచ్చి బాగా బ్లడ్ పోయిందనమాట. కానీ నేను ఇట్లా పట్టేసుకున్నా, గట్టిగా ఇలా పట్టుకొని డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాను అనమాట. ఇప్పుడు చూస్తే ఏమీ లేదు, తగ్గిపోయింది ఒక్క రోజులో. ఇక్కడ తోలు లేచింది, మార్నింగ్ చూపిస్తానులేండి. జస్ట్ తోలు లేచింది అంతే. అండ్ ఇక్కడ కొంచెం పెయిన్. కట్ చేస్తే ఎవ్రీథింగ్ సేఫ్ అనమాట. అలా నేను ఆ టైంకి షూట్ చేసే పరిస్థితి అయితే లేదు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అంటే భగవంతుడిని నమ్ముకుంటే గొడ్డలతో పోయేది జస్ట్ గోటితో పోతుంది అని అంటారు కదా. ఆ క్షణం మీరు అడుగుతారు కదా, దత్తాత్రేయుడిని మీరు ఎందుకు నమ్ముతారు సంతోషి అని చెప్పేసి. ఇక్కడ గంగమ్మ ఒడ్డు నుండి కాశీలో ఉండి నిజం చెప్తున్నాను చూడండి, ఇలాంటి మిరాకిల్స్ ఎన్నో చూపించారనమాట స్వామివారు నాకు. నేను అప్పటి వరకు కూడా ఇయర్ ఫోన్స్ ఎప్పుడు నా మెళ్ళ బ్లూటూత్ ఉంటుంది, చూస్తారు కదా మీరు. ఫోన్ కాల్స్ వస్తాయని కానీ, లేదంటే ఏదో ఒకటి వినుకుంటూ పని చేసుకుంటే స్ట్రెస్ తెలీదు అని ఫీల్ అవుతాను అనమాట. ఆ వినేవి నా మూడ్. ఒక్కోసారి పాటలు వింటాను, ఒక్కోసారి ప్రవచనాలు వింటూ ఉంటాను అనమాట. ఏమన్నా పురాణాల గురించి తెలుసుకోవాలనుకున్న వద్దిపత్తి వారు కానీ, లేకపోతే చాగంటి వారివి కానీ, ఏదైనా కొత్త టాపిక్స్ ఉంటే నేర్చుకోవడం కోసం ఆడియోస్ అయితే అందుబాటులో ఉన్నాయి కదా అని చెప్పేసి వాటిని వింటూ ఉంటాను అనమాట నేను. సో
ఆ రోజు అప్పటి వరకు సాంగ్స్ విన్నానండి, ఒక సెంటర్ వరకు. ఆ తర్వాత సిగ్నల్ పడింది. అలా రోల్ చేస్తూ ఉంటే పొద్దున్నే దత్త పూజ చేసుకొని వచ్చాను నేను. దత్త పూజ అండ్ మీకోసం ఒక పూజ షూట్ చేశాను అనమాట, అది పెడతాను. సో పెట్టేసే ఉంటాను ఈ వీడియో ప్రజెంట్ చేసే టైంకి. అయితే ఆ టైంకి దత్తాత్రేయుల వారి మహిమ, నా జీవితంలో స్వామివారు చేసిన మిరాకిల్స్ అని చెప్పి ఒక ఆవిడ వీడియో పెట్టారు. అది వింటూ వస్తున్నాను. ఆవిడ ఒక్కసారిగా స్వామివారు టర్న్ చేసిన విధానాన్ని చెప్తూ ఉంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగి దత్త 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 అనుకుంటూ ఉన్నానండి. ఎలా జరిగిందో, నేను దత్త 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 అనుకుంటున్నాను, ఒక్కసారిగా సిగ్నల్ పడటం, బండి మూవ్ అవ్వడం, వెనక నుంచి ఆ పిల్లడు వచ్చేసి కొట్టేయడం అండి. బండి వెళ్ళి లారీ కిందకి వెళ్ళిపోవడం అనమాట. అసలు నేను ఏం చేశానో నాకే తెలీదు. చెవిలో అది మోగుతూనే ఉందన్నమాట. దత్తాత్రేయుల వారి గురించి చెప్తుంటే నేను అందులోనే లీనమై ఉన్నాను. అసలు లేచేసి బండి తీసేసుకున్నాను, లేచి వెళ్ళిపోయాను. బట్ అక్కడ కాస్త ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మాత్రం మిగతా వాళ్ళు ఆ పిల్లల్ని కొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఎవర్రా నీకు ఇచ్చింది బండి, 13 ఏళ్ళో 14 ఏళ్ళో ఉన్న పిల్లడు కదా, పదరా మీ అమ్మా నాన్నలని తీసుకురా అని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే అండి, అలాంటి మైనర్లకు బండ్లు ఇస్తే అమ్మా నాన్నల్ని జైల్లో వేస్తారండి. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని చేజేతుల తల్లిదండ్రులేనండి పాడు చేస్తున్నారు. చాలా చాలా నష్టపరిహారం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆ క్షణం నేను దత్త నామస్మరణలో ఉండి నాకేం కాక, నా పక్కనున్న బైకర్కి ఏం కాక, డ్రైవర్ అయినా స్పాంటినిటీతో వెంటనే బ్రేక్ సిగ్నల్ పడంగానే ఎవరి హడావుడి వాళ్ళకి ఎలా ఉంటుంది, స్టార్ట్ చేసేయాలని చెప్పేసి. ఆ పిల్లడు అదృష్టం బాగుంది అనుకోవచ్చు, ఎవరు పట్టుకోకపోవడం. మా అదృష్టం బాగుండి ఆ లారీ ఆయన బ్రేక్ వేయడం వల్ల మాకే నష్టం జరగలేదు. ఏదన్నా జరిగుంటే తను యువతలు ఇంకొక 2 ఫ్యామిలీస్ కనీసం నష్టమైనా జరిగేది, బండి కన్నా నష్టం జరుగుండేది. భగవంతుడు అలా కాపాడుతాడో నమ్ముతానన్నమాట. నేను నా లైఫ్లోనే ఫస్ట్ యాక్సిడెంట్ అండ్ లాస్ట్ కూడా అవ్వాలి అని కాశీలో ఉండి గంగమ్మ దగ్గర కోరుకుంటున్నాను అనమాట. ఏదైనా ఉంటే ఒకటేసారి వెళ్ళిపోయేలాగా ఉండాలి, కానీ ఒకరికి భారం అయ్యేలాగా జీవితం ఉండకూడదు అని నేను భగవంతుడికి మొక్కుకుంటూ ఉంటాను. అఫ్కోర్స్ అవన్నీ మన చేతిలో ఉండకపోవచ్చు. కాశీ అంటేనే వైరాగ్యం, ఇలాంటి వైరాగ్యపు మాటలు మాట్లాడుతున్నాను అనుకోకండి. ఎప్పటికన్నా నేను చెప్పాను కదా, అయితే ఇది డెస్టినేషన్ లేదా మా టెంపుల్ డెస్టినేషన్ ఉండాలి అని గంగమ్మే పలికిస్తుందేమో అని అనుకుంటున్నాను. ఎవ్వరికీ భారం అయ్యేలాగా మాత్రం జీవితం ఉండకూడదు. మనకి భగవంతుడు తీసుకెళ్లే క్షణం అంటూ వస్తే ప్రశాంతంగా ఏదో ఒక రూపంలో వెళ్ళిపోవాలి, అంతే తప్ప ఏదో ఒకటి విరిగి ఏదో ఒకటి జరిగి మనం ఒకరికి భారం అయ్యేలా ఉండకూడదు అని అనిపిస్తుంది అనమాట నాకు. అఫ్కోర్స్ కర్మ ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది, నేను కూడా నమ్ముతాను. అని మనకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా, అలా జరిగిందనమాట. నా ఫస్ట్ యాక్సిడెంట్ ఎప్పుడు బండి నేర్చుకున్నప్పుడు కూడా పడింది లేదు నేను కింద. అదండి. సో ఇక్కడితో అయితే వీడియో క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే గంగమ్మను మొదటిసారి చూసిన వెంటనే సరే ఇక్కడే క్లోజ్ చేద్దామని అనిపించింది. కాశీకి అయితే వచ్చేసానండి. నా జర్నీని ప్రతిదీ లైవ్లీగా అందించడానికి ప్రయత్నిస్తాను. ఎలా అందిస్తానో, ఫైనల్గా ఎలా జరుగుతుందో హడావుల్లో మనకు తెలియదు. ప్రస్తుతానికి నా నిర్ణయం అయితే అలా ఉంది. చౌకీ ఘాట్ దగ్గర ఉన్నాము. రూమ్ అయితే చాలా బాగుంది. 2200 రూపీస్ అనమాట. సో మనం ఏంటంటే క్యాబ్లో వచ్చాము, శంకర్జీనే మనకి పురమాయించారనమాట. ఆ క్యాబ్కి 3000 రూపాయలు తీసుకున్నారు, ఎందుకంటే ఇన్నోవా కాబట్టి అండ్ రాత్రి లేట్ నైట్ 1 o'clock అయిపోయింది కాబట్టి. ఇక్కడ టైమింగ్స్ని బట్టి క్యాబ్ ప్రైస్ ఉంటుంది, మనం సెలెక్ట్ చేసుకునే కార్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి. వచ్చినటువంటి మెంబర్స్ని బేస్ చేసుకుని ప్రైజెస్ అనేవి కాశీలో మారిపోయాయి అన్నమాట. మేము 6 మెంబర్స్ ఇన్నోవాలో వచ్చాము. సో మాకు 3000 రూపాయలు తీసుకున్నారు. సో అండ్ అక్కడ నుంచి ఆటోలో లోపలికి సందుల్లో తీసుకొని వచ్చారు ఈ హోటల్ వరకు అనమాట. దానికి 100 రూపాయలు ఆటోకి తీసుకున్నారు. ఇప్పటికిప్పుడే రేట్లు చెప్పేస్తున్నాను, మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి. అండ్ ఈ హోటల్ రూము ఒక రాత్రికి 2200 రూపాయలు. సో ప్రస్తుతానికి ఒక్కో రూమ్లో 3 అడ్జస్ట్ అవ్వమన్నారు. రేపు పొద్దున్న చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల అవ్వలేదన్నమాట. సో రేపు పొద్దున్న ఇద్దరిద్దరు చొప్పున ఒక రూమ్ కింద చేంజ్ అయిపోతాం. ఓకే, ప్రస్తుతానికైతే పొద్దున్నే లేవగానే గంగమ్మ దర్శనము, సూర్యభగవానుని దర్శనము. ఇది కూడా స్వామివారు మనసులో ఉండే కోరికను తీర్చారేమో ఒక రాత్రి కింద అనిపించింది. సరే ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మనం రేపు ఏం చేయబోతున్నాం అనేటువంటి విశేషాలతో కలుస్తాను. నమస్తే. జై కాశీ, దివ్య కాశీ, భవ్య కాశీ.